భుజబలంబున పెద్ద పులుల జంపగవచ్చు, పాము కంఠము చేత బట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల పారద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు. జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టబొందుచు ముండ్ల కంపలో జొరవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, ఉడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైనా. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆ ఆ ఆ భావం: ఓ నరసింహ, తన భుజబలముతో పెద్ద పులులను చంపవచ్చు, పాము యొక్క కంఠాన్ని చేతితో పట్టుకోవచ్చు, కోట్ల కొలది బ్రహ్మ రాక్షసులను పారదోలవచ్చు, జటిలమైన మనుషుల రోగాలను మాన్పవచ్చు, నాలుకకు ఇష్టము కాని చేదును మింగవచ్చు, పదునైన కత్తిని చేతితో అదుమవచ్చు, కష్టపడి ముళ్ళకంపలో చొరబడవచ్చు, తిట్టేవాళ్ల నోళ్లను మూయవచ్చు. కాని ఈ భూమిలో దుర్మార్గులకు జ్ఞానబోధ చేసి సజ్జనులను చేయడం తెలివిగల వాడికైనా కాని పని అంటూ మూర్ఖుని మనస్సు రంజింపచేయరాదు అన్నట్టుగా మూర్ఖులను మార్చడం ఎవరి వల్ల కూడా కాని పని అని హితబోధ చేస్తాడు శేషప్ప.